చందమామ కథ చెప్పే పద్ధతి. సచీంద్రుడనే రాజు సంగీత శాస్త్రంలో కొత్తగా కొంత ప్రవేశం సంపాదించి 10 మందికి తన పాట వినిపించడం ప్రారంభించాడు. ఆయన పాడటం మొదలుపెట్టాక ఆయన ఆశ్రితులే కాక మంత్రులు తదితర రాజోద్యోగులు కూడా తప్పనిసరిగా ఆ పాట పూర్తిగా వినవలసి వచ్చేది. ఆ కారణం వల్ల వాళ్ళు చేయవలసిన పనులు సకాలంలో జరిగేవి కావు. రాజుగారికి ఈ సంగతి చెప్పడం ఎలా అన్న సమస్య వాళ్ళకు ఎదురయ్యింది. ఎంత ఆలోచించినా ఎవ్వరికీ ఈ సమస్యకు పరిష్కార మార్గం కనిపించలేదు. రాజుగారికి సంగతి సూటిగా చెబితే ఆయనకు తప్పక కోపం వస్తుంది. అప్పుడు ఉద్యోగాలు పోయే మాట అట్లా ఉంచి ప్రాణాలకే ముప్పు కలగవచ్చు. వసంతకుడు అనేవాడు రాజు సచేంద్రుడి విదూషకుడు. అతడికి రోజు రాజుగారి పాట గంటల తరబడి వినడం విసుగ్గానే ఉంది. ఒకరోజు ఆయన పాడటం పూర్తయ్యాక విదూషకుడితో, నా గాత్రంలో ఏదో ఇంద్రజాలం ఉన్నట్టున్నది. నేను పాడుతున్నంతసేపు మీరందరూ అలా నా చుట్టూ ఉండిపోతున్నారంటే నేనెంత గొప్ప గాయకున్నా అన్న అనుమానం నాకే కలుగుతున్నది అన్నాడు. ఆ మాటకు విదూషకుడు భయం నటిస్తూ, ప్రభు, ఒకసారి తమ గానసభలోకి అడుగుపెట్టాక ఎవరికైనా లేచి వెళ్ళటానికి ఎన్ని గుండెలు కావాలి అన్నాడు. విదూషకుడి మాటల్లోని ఆంతర్యం రాజు వెంటనే గ్రహించాడు. ఆయన కోపగించుకోకపోగా చిన్నగా నవ్వి, రోజు నా పాట వింటూ కూర్చునే వాళ్ళల్లో కొందరు నా మెప్పుకోలు కోసమైతే మరికొందరు నా అధికారానికి భయపడి అన్నమాట. ఈ సంగతి ఇంతకాలంగా నాకు స్ఫురించనందుకు విచారిస్తున్నాను అన్నాడు. మన్నించండి ప్రభు, నా మాటలు తమకు కోపకారకం కాగలవనుకున్నాను అన్నాడు విదూషకుడు. అలాంటిదేమీ లేదు, నిన్ను అభినందిస్తున్నాను. కానీ హఠాత్తుగా నేను పాడటం మానివేసినా, ఎవ్వరినీ రావద్దని ఆజ్ఞాపించినా అందరికీ ఏదో సంశయం కలిగి తీరుతుంది. అలా కాక ఇంతకాలంగా నా పాట వల్ల మీకు అసౌకర్యం కలిగిందని చెప్పుకోవటం నాకు అవమానకారకం. ఈ చిక్కు సమస్య నుంచి బయటపడడం ఎలా అన్నాడు. ప్రభు, ప్రతి విషయానికి చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. నేను నా పద్ధతిలో తమకు చెప్పాలనుకున్నది చెప్పగలిగాను కదా. అలాగే మీరు కూడా మీ హోదాకు ఏమాత్రం భంగం లేకుండానే మీ పాట వినడానికి వచ్చే వాళ్ళను ఆదేశించవచ్చు. ఆలోచించి చూడండి అన్నాడు విదూషకుడు. మరుసటి రోజు రాజు పాడటం ప్రారంభిస్తూనే అక్కడ చేరిన వాళ్ళకేసి కోపంగా చూస్తూ, మీ ధోరణి నాకేం బాగోలేదు. సంగీత సాధనకు కొంత ఏకాంతం అవసరం అన్న స్వల్ప విషయం కూడా మీకు తెలిసినట్టు లేదు. నేను గొంతు ఎత్తేసరికి చుట్టూ చేరుతున్నారు. ఇక నుంచి మీ పనులు మానుకొని నా సమక్షంలోకి వచ్చారంటే కఠినంగా శిక్షించగలను అని మందలించాడు. అనుకోని విధంగా రాజుగారి సంగీతం వినే బెడద తప్పినందుకు రాజోద్యోగులందరికీ చాలా సంతోషం కలిగింది. కానీ రాజుగారిలో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పుకు కారణం మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. చెప్పే పద్ధతి. సుకుమారి. విదేహ దేశపు రాకుమారి వజ్రప్రభ ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆటలాడుతూ ఉన్నట్టుండి అలసిపోయానంటూ అంతఃపురానికి తిరిగి వచ్చింది. చెలికత్తెలు కంగారు పడిపోతూ ఆమెకు సపర్యలు చేయసాగారు. హంసతూలిక తల్పం మీద విశ్రమించి ఉన్న వజ్రప్రభ తనకు సేవలు చేస్తున్న 3 చెలికత్తెలకేసి చిరునవ్వుతో చూసి, నేను ఇంతగా అలసిపోవటానికి కారణం ఏమిటో మీలో ఎవరైనా సరిగ్గా చెప్పగలిగితే వాళ్లకు నా రత్నాల హారం ఇస్తాను అన్నది. ఒకవేళ సరైన కారణం చెప్పలేకపోతేనో అన్నది మరీచిక అనే చెలికత్తె. అప్పుడు రత్నాల హారానికి బదులుగా 2 చెంపదెబ్బలు వేస్తాను అన్నది వజ్రప్రభ. అయితే నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అన్నది మరీచిక రాకుమారితో. యువరాణి గారు అంతగా అలసిపోవడానికి కారణం ఉద్యానవనంలో ప్రవేశిస్తూనే దాగుడు మూతలాట మొదలుపెట్టడం. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చినా ఆట అలాగే కొనసాగించారు. ఉద్యానవనమంతా అలా పరిగెడితే అలసట రాదా మరి? తమరు గనుక అంత శ్రమకు తట్టుకోగలిగారు, మరొకళ్ళైతేనా అన్నది. వెంటనే వజ్రప్రభ మరీచిక చంపాల్ని చెల్లుమనిపించింది. మిగిలిన 2 చెలికత్తెలు నవ్వసాగారు. కొంచెం ఆగి మరుద్వతి అనే 2వ చెలికత్తె, యువరాణి గారు అంతగా అలసిపోయారంటే అందుకు కారణం
సరస్సులో గంటల తరబడి ఈతలు కొట్టటం. అంత శ్రమకు మగవాళ్ళైనా తట్టుకోలేరు అన్నది. వజ్రప్రభ చాలా కోపంగా చెలికత్తె చెంపల మీద కొట్టింది. కొంతసేపు అయ్యాక మందాకిని అనే మూడో చెలికత్తె, యువరాణి గారు ఇంతలోనే అలసిపోయారు అంటే కారణం నా ఒక్కదానికే తెలుసు. పూల చెట్ల నుంచి స్వయంగా ఒక మాలకు సరిపడేలాగా దోసెడు పువ్వులు కోశారు. వాటిని మాల కట్టి తెమ్మని నాకు ఇచ్చేటప్పుడే ఆమె అలసిపోయిందని నేను గుర్తించాను. మీరిద్దరూ గమనించలేదు అన్నది మిగతా ఇద్దరు చెలికత్తెలకేసి చిరుకోపంగా చూస్తూ. మందాకినికి మాట ముగించే లోపలే వజ్రప్రభ సంతోషంగా సయ మీద నుంచి లేచి తన మెడలోని రత్నాల హారాన్ని చెలికత్తె మెడలో వేసింది. ఇది చూసి తగుమ ఇద్దరికి ఎక్కడా లేని ఆశ్చర్యం కలిగింది. ఆ తరువాత కొంతసేపటికి వజ్రప్రభ నిద్రపోగానే మరీచిక, మరుద్వతి మందాకిని అంతఃపురంలోని ఒక మారుమూల గదికి లాక్కుపోయి, ఏమే మందాకిని, మన రాకుమారి రూపురేఖ విలాసాలు ఎటువంటివో నీకు తెలియనివి కాదుగా. స్థూలకాయంగా ఉన్నా మోటుగా కనిపించని వాళ్లను మనం ఎరుగుదుం. కానీ రాకుమారి స్థూలమే కాదు, కాస్త మోటుగా కూడా ఉంటుందని లోగడ నువ్వే అన్నావుగా అని అడిగారు. ఆ మాట నిజమే అన్నది మందాకిని. మరి అటువంటి యువరాణి దోసెడు పువ్వులు కోసి అలసిపోతుందా? ఆమె అంత సుకుమారా? ఆమె ప్రాపకం కోసం ముందు ముందు నువ్వు ఎన్ని అబద్ధాలైనా ఆడగలవు అంటూ చెలికత్తలిద్దరూ మందాకిని దెప్పి పొడవసాగారు. మందాకిని 1-2 క్షణాలు మౌనంగా ఊరుకొని చిన్నగా నవ్వుతూ, నేనాడినవేం అబద్ధాలు కావు. ఇతరుల మనస్సు నొప్పించని మంచి మాటలు సాధారణంగా రాకుమార్తెలు లావణ్యవంతులుగా కుసుమ కోమలులుగా ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. కానీ మన రాకుమార్తె అందుకు పూర్తిగా భిన్నం. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు కూడా. అందుకే ఆమె తన రూపాన్ని ఎవరైనా సూచనప్రాయంగా గుర్తు చేసినా సహించలేదు అన్నది. అంటే ఇంతకుముందు మేము ఆమె స్థూలకాయురాలు మోటుగా ఉంటుందని అన్నామంటావా అని అడిగారు చెలికత్తెలిద్దరు కోపంగా. అంత కోపం ఎందుకు, నేను చెప్పేది వినండి అంటూ మందాకిని ఇలా అన్నది. రాకుమారి అంత ఎండలో ఉద్యానవనమంతా పరిగెడుతూ దాగుడుమూతలాడిందని మీరు అన్నారు. అంతేకాక సరస్సులో గంటల తరబడి ఈతలు కొట్టడం సంగతి తెచ్చి అది మగవాళ్ళకు కూడా సాధ్యపడదని చెప్పారు. ఇందువల్ల ఆమెకు మీరు తమ స్థూలకాయాన్ని మోటుతనాన్ని గుర్తు చేస్తున్నారన్న కోపం వచ్చింది. నేను ఆమె మనస్సులోని బాధ గుర్తించిన దాన్ని కనుక దోసెడు పువ్వులు కోసి అలసిపోయారు అన్నాను. ఆ మాటలు ఆమెకు తృప్తిని కలిగించినాయి. మనుషుల స్వభావాలు అర్థం చేసుకొని మాట్లాడగలిగే ఇంగిత జ్ఞానం లేకనే మీరు బహుమానానికి బదులు చెంపదెబ్బలు తిన్నారు. మీరు మంచి స్నేహితురాండ్లు కనుక రత్నహారం ముగ్గురం పంచుకుందాము అన్నది. మందాకిని చెప్పింది విని తృప్తిపడిన మరీచిక, మరుద్వతి, రాకుమారి వజ్రప్రభ లాంటి వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పిన తరువాత మాకు అర్థమైంది. ఇది ముందు ముందు మాకెంతో మేలు కలగజేస్తుంది. ఆ రత్నహారంలో మాకు వాటా అవసరం లేదు, నువ్వే ఉంచుకో అని మందాకిని మనసారా అభినందించారు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే మరెన్నో ఇలాంటి తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.